హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్ చూసి ఎంతో ఆసక్తితో వీడియోను ఓపెన్ చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు. మీ యొక్క ఆసక్తికి తగిన విధంగా ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా ఈరోజు నేను చెప్పబోయే అంశం కోట్లాది మంది అభిమాన నాయకుడు మరియు నటుడు అయిన శ్రీ కొణిదెల్ పవన్ కళ్యాణ్ గారి విజయ యాత్ర గురించి. పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదు, మహాశక్తి. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఒక గొప్ప లీడర్. అతనిలో గల నాయకత్వ లక్షణాలు నాయకులు కాదల్చిన వారందరికీ ఆదర్శవంతమైనవి, పాఠాలుగా నేర్చుకుని పాటించదగినవి, ప్రతి వారిని ప్రభావితం చేసేవి. ఆదర్శవంతుడైన లీడర్కు ఉండాల్సిన లక్షణాలైన ఆశయం, ఆలోచన, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ముందు చూపు, సమర్థత, శక్తి సామర్థ్యాలు, సహనం, సేవాగుణం, దానగుణం, తెగువ, విజ్ఞానం, భాషా ప్రావీణ్యం, వాక్చాతుర్యం, సత్సంబంధాలు కలిగి ఉండటం, పెద్దలంటే గౌరవం, పిన్నలను ఆదరించటం, సృజనాత్మకత, వ్యూహరచన, ధర్మ పరిరక్షణ మొదలైన వాటిని పుష్కలంగా కలిగి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పుష్కర కాలంగా గల అతని ప్రజా జీవితాన్ని గమనిస్తే అతనిలో గల ఈ లక్షణాలన్నీ బయటపడతాయి. అధికారంలో గల ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని, అవినీతిని, అక్రమాలను ప్రశ్నించేందుకని ఒంటరి పోరాటం చేసేందుకు మార్చి 14, 2014 సంవత్సరంలో అతనిచే స్థాపించబడిన పార్టీ జనసేన. అతను పార్టీకి పెట్టిన పేరే దాని విశిష్టతను తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంది. 2014 సంవత్సరంలోనే వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఒక అనుభవజ్ఞుడైన పాలకుడుంటే రాష్ట్రానికి మంచిదన్న అభిప్రాయంతో ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గల తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడంతో అతని స్వార్థరహిత మనస్తత్వం అర్థమైంది. ఆయన పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అవకాశాన్ని అతను కావాలని వదులుకున్నాడు. కానీ తదనంతర కాలంలో ప్రభుత్వ పనితీరు నచ్చకపోవడంతో ప్రశ్నించడం, బాధితులని పరామర్శించడం చేయడంతో పాటు 2019 ఎన్నికలలో తాను అనేక చోట్ల స్వతంత్రంగా పోటీ చేయదలచి అభ్యర్థులను రంగంలోకి దించాడు. కానీ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడమే కాక ఒక్క రాజోలు మినహా మిగిలిన అన్ని చోట్ల తన జనసేన పార్టీ ఓడిపోవడం కృంగిపోలేదు. జనసేనాని ధైర్యం కూడదీసుకుని తన పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుని తన సమర్థతని సరిగా అంచనా వేసుకుని అసలైన ధీరోదాత్తుడైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి తన వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ధైర్యం చెప్పాడు. ఈ కాలంలో అనేక అవమానాలకి గురయ్యాడు. ప్రభుత్వాన్ని నడపాల్సిన వైఎస్ఆర్సీపీ నేతలు తమ విధుల్ని మరచి పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని ప్రతి సందర్భంలోనూ హేయమైన భాషను ఉపయోగిస్తూ తమ స్థాయిని మరచి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వివిధ రకాలుగా నిందిస్తూ తమ నాయకుడైన జగన్ మెప్పు పొందేందుకు పోటీ పడ్డారు. ప్రభుత్వం యొక్క అవినీతిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న పవన్కి ఆయా అంశాల వారీగా ధీటైన జవాబులు చెప్పడం మాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించేవారు. కొందరైతే పవన్ కళ్యాణ్ కుటుంబంలోని స్త్రీలను, చిన్నారులను సైతం జుగుప్సాకరమైన భాషలో నిందించారు. జగన్ కాలి వెంట్రుకని కూడా పీకలేడని, అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని గేలి చేయడమే కాక తమ చేతిలో గల పోలీస్ బలగాలని సైతం పవన్ కళ్యాణ్ని అణిసివేసేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అతని సినిమాల ఆదాయానికి గండి కొట్టేలా అడుగడుగున ఆటంకపరిచారు. అయినా అదరలేదు, బెదరలేదు పవన్ కళ్యాణ్. ఇప్పటంలో ప్రభుత్వ దౌర్జన్యాల బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి వారికి ఆర్థిక సాయం అందించాడు. పంటలలో నష్టపోయిన కౌలు రైతులకి తన స్వంత డబ్బుని చెక్కుల రూపంలో పంచి ఆదుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా వేధిస్తే ఆయన స్వంత పార్టీ తెలుగుదేశంకు చెందిన నాయకులు సైతం ఏమీ చేయలేక బేలగా మారిన సమయంలో అత్యంత ధైర్య సాహసాలు కనబర్చి జైలులో చంద్రబాబుని కలిసి ధైర్యం చెప్పి ఆ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని నిర్ణయం తీసుకుని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశంతో కలిస్తే తమకి ఓటమి తప్పదని భయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ ని రెచ్చగొట్టేలా
దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలు అన్నప్పటికీ వారి ట్రాప్లో పడకుండా కేంద్రంలో గల బీజేపీని సైతం టీడీపీతో కలిసేలా పొత్తును సెట్ చేసి 3 పార్టీల కూటమిని ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీని అధోగతి పాల్చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి, అలా చేయలేకుంటే తన పేరు పవన్ కళ్యాణే కాదని, తన పార్టీ జనసేన కాదని ఎలుగెత్తి చెప్పి తానన్నట్లుగానే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మట్టి కరిపించి 151 సీట్లు గల పార్టీని కేవలం 11కే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి విజేత అయ్యాడు పవన్ కళ్యాణ్. కేంద్రంలో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు దోహదపడి దేశ ప్రధాని నరేంద్ర మోడీచే అందరి సమక్షంలో ఇతను పవన్ కాదు తుఫాన్ అని కీర్తించబడ్డాడు, ద లీడర్. ఈ విధంగా 2024 ఎన్నికలలో తన పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలలో గెలుపొంది ఇంతకుముందు ఏ ఇతర రాజకీయ పార్టీ సాధించని విధంగా రికార్డును నెలకొల్పి అమెరికా అధ్యక్షుని సైతం ఆకర్షించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్కి సంబంధించి మరిన్ని విశేషాలను, ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అతని పనితీరుని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా అతను చేస్తున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలని గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ క్రింద మీ కామెంట్లో రికార్డు చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నేను మరిన్ని మంచి వీడియోలను రూపొందించేలా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ సెలవు, మీ నాగేంద్ర వేపూరి.